నమస్తే మీ పేరు? రమేష్ అన్న. ఏం చేస్తారన్న మీరు? మామూలు కూలి పనే చేస్తాను. ఎక్కడన్నా ఏ ఏరియా మీది? మీ ఏరియానన్న, స్థానికంగా ఉండేవాడిని నేను ఇక్కడ. అన్న అంటే చూస్తున్నారు కదా, కూటమి తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అంటారు, ఏం చెప్తారు? మంచి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు అండి. ఆయన మాట తీరుగానే మంచితనంగానే ఏ విషయం అందుబాటులో ఉంటాడు. అతని గురించి చెప్పవసరం లేదు. ఇంకా నెంబర్ 1 క్యాండిడేట్ అతను. ఏ విషయానికైనా ముందుండి నడిపిస్తాడు అనమాట. మనిషి చనిపోయినా సరే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి అతను చూసి అతనికి వాళ్ళ ఇళ్ళ గల్ల వాళ్ళ వ్యక్తులకి ఎంతో కొంత ఇచ్చి వెళ్తారనమాట. అతని వ్యక్తి ఆ స్వార్థపరం అనేది ఉండదు అతనికి. ఎందుకంటే నాకు ఊహ తెలిసింది కాడి నుంచి నాకు అతను అంటే అభిమానం. పార్టీ పరంగా, పార్టీలో అతను పార్టీ పరంగా కాకుండా ఇతను వ్యక్తిగతంగా మంచోడు. నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం, కానీ వ్యక్తిపరంగా ఇతను చాలా మంచోడు అనమాట. ఆయన చేసే పనులు మంచివి. అంటే 10 ఏళ్ల కాలంలో కూడా ఎమ్మెల్యేగా ఉంది, ఎటువంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతానికి అసలు? ఎవరు చేశారు? గద్దె గారు చేసి చెప్పవసరం లేదన్నా. అతను చెప్పాను కదా, అతను అభివృద్ధి బాగానే చేస్తాడు. అతను రూపాయి ఆశించేవాడు దోచుకునే మనసత్వం ఉండదు, దాచుకునే ఆలోచన ఉండదు. అతని వ్యక్తి మంచి వ్యక్తి. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు మాట్లాడుతున్నారు, ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఎన్నో లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించాను అని చెప్పి మాట్లాడుతాం. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ కూడా ఇంటింటికి అందాయని చెప్పి నేను గెలుస్తానని అంటున్నారు కదా, ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చారండి? వాళ్ళకి ఇచ్చే సరిపోద్దా? లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఉన్నోడికే వస్తుంది, లేనోడు అట్టే ఉండిపోతున్నాడు. మధ్య కుటుంబం అట్టే ఉన్నది, ఉన్నట్టు మధ్య కుటుంబం అట్టే ఉన్నాడు. పేదోడు అంటే ఎవడో అతను వచ్చి ఒక ఏరియాకి వచ్చి మనకు అందిందా లేదా, ఓ 4 ఇళ్ళకి ఇచ్చేస్తారు. ఓ 4 ఇళ్ళకి ఇచ్చేసినట్టేనా ఆ సొంతంతా? చెప్పండి. ఎవరు కదా. ఆ 4 ఇళ్ళకే ఆయన వచ్చి 2 పత్రాలు ఇచ్చేశారు. అయిపోయింది. మా ప్రభుత్వం చేసేసింది, మా వాడు వచ్చేసాడు, మా వాడు చేసేసాడు. అది కాదు కావాల్సింది. ఆ ఏరియాలో ఎవరున్నారు? మనం ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు అవినాష్ గారు. మనకి ఇక్కడ ఎలా ఉంది, జరుగుతుందా లేదా? ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, అక్కడ అవుతుందా లేదా అతను అడిగి తెలుసుకోవటమా, లేదంటే అతను వచ్చి చూసుకోవటం అయినా చేయాలి. అతను చేయకుండా ఇతను చూడకుండా ఎట్లా చేస్తారు? ఎవరికి ఇచ్చారు ఇల్లు పట్టాలి? నేను ఎప్పుడు 3 సార్లు పెట్టా. 3 సార్లు పెడితే 3 నెలలు పట్టాలి, 90 రోజులు పట్టాలి, 120 రోజులు పట్టాలన్నారు. అంటే సచివాలయంకి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, ఆఫీస్కి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు. ఏం ఉండదండి, ప్రయోజనం లేదు. డైరెక్ట్ సీఎం క్యాంపస్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చా. చేస్తారమ్మ కంగారు పడుతున్నారు, కానీ చేసేదే ఉంది. ఇంక అయిపోయింది. 5 ఏళ్ళు పరిపాలన కూడా అయిపోయింది. ఇంక చేసేది ఏడుంది? ఇల్లు పట్టాలి ఏడుంది? ఇల్లు పట్టా ఇచ్చారు, స్థలం ఎక్కడ? కొన్ని మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు, స్థలం ఎక్కడ? అక్కడెక్కడో అంటున్నారు. ఆడికి వెళ్ళి ఓపిక లేదు వీళ్ళకి. అది ఎక్కడ అనేది చూపిస్తేనే మన ఇల్లు పట్టా అనేది తెలియాలి. లేదు కదా. అన్న ఏంటి మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు ఈ 5 ఏళ్ళ నుంచి చూసి? ప్రాంతంలో ఈ రోడ్లు అయితే సరిగ్గా లేవండి. ఉన్న రోడ్లని, బాగా చేసే రోడ్లని చెడదెబ్బి లేదాని గురించి ఆలోచిస్తున్నారు. మంచి రోడ్లు ఇవి, అవి తీసేసి నేను అదే వేయాలి, ఇదే వేయాలి, అభివృద్ధి చేస్తానన్నారు. ఆల్రెడీ అభివృద్ధి జరిగే ఉంది, ఈ ఏరియాకి జరిగే ఉంది. రోడ్లు చూసారుగా ఇప్పుడు మన ఎట్టగా ఉన్నాయి. ఇవి కావాలనే పలకొట్టి మళ్ళీ ఇంకో డ్రైనేజ్ చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని రోడ్లు మంచివే. కావాలని ఈ పలకొట్టి ఈ 4 ఏళ్లలో ఏదో చేద్దాంలే, అభివృద్ధి చేద్దాం అనుకుంటారు. ముందు నుంచి చేస్తేనే అది అభివృద్ధి. ఇప్పుడు 10 నిమిషాల్లో 4-5 నెలల్లో చేస్తూ ఉంటే అది అభివృద్ధి అవ్వదు. అంటే ఈరోజు మీ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కాపాడాము, రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టించాం, మొత్తం మేమే పూర్తి చేసామని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏమంటారన్న? పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి, కానీ స్థాపించింది ఎవరు? ఆల్మోస్ట్ సగం దాకా కట్టింది ఎవరు? అతను చంద్రబాబు నాయుడు కట్టాడు అంతవరకు. మిగతాది పూర్తి చేశారు. పూర్తి చేసి ఏం చేశారు అక్కడ? దాన్ని దేనికి ఉపయోగించాలి? ఆ రిటైర్న్ వాళ్ళ దగ్గర ఏం ఉపయోగించాలి? వాకర్స్ పెడితే బాగుంటుంది. ఒక పార్క్ పెట్టేది ఇంకా చండాలం చేస్తున్నారు. దాన్ని జనాలు రాకుండా ఉంటారనుకున్నారు, కానీ జనాలు వాకర్స్ వస్తే బాగుంటుంది. అక్కడ ఇంకా గంజాయి బ్యాచ్ బాగా పెరుగుతుంది అనమాట. అది రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఆ పార్కు లాంటిది పెట్టి జనాలు ఏదో అక్కడికి వచ్చి కాసేపు ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటారంటారు, కానీ అది చేయట్లేదు. అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి అక్కడ. అది చాలా గమనించాలి విషయాలు అక్కడ. అంటే ఓవరాల్గా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు, ఏం చెప్తారు అసలు? ఈసారి గట్టి ఫైటే ఇస్తుంది, కానీ అధికారంలోకి వచ్చే టీడీపీ కన్ఫర్మ్ చెప్పవసరం. ఎలా లేడే ఒకసారి చూడండి అంటే వైజాగ్ రెడ్డిని చూసేసాం, జగన్మోహన్ రెడ్డి చేసేయలేదండి. జగన్మోహన్ రెడ్డి చేయలే, వైజాగ్ రెడ్డి సానుభూతి వేసారు. ఇవి ఆల్రెడీ చూసి మళ్ళీ ఇంకోసారి ఏమంటే ఇంకా అయిపోయినట్టు. ఆల్రెడీ సంగనాకి ఇచ్చాడు, ఇంకోసారి అయితే ఇంకో సంగనాకి ఇచ్చేస్తాడు. అయ్యే పని కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమట్లా, దాని వెనకాల ఇంకా ప్రభావం చాలా జరిగిద్ది. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వేసాం, నమ్మి వేసాం. నమ్మకమే మన జగన్మోహన్ నమ్మించి వేసిచ్చాడు ఇద్దరు అందరికీ. అన్న ఏంటి మరి ఈ నియోజకవర్గంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు, ఏం చెప్తారు?
లాస్ట్ టైం 16,000 వచ్చిందండి. ఈసారి గట్టి పోటీగా అంటే ఏదో అది అంటున్నారు మరి. అంటే ఒక 12-10 లోపు వస్తుంది మ్యాక్సిమం. ఓకే ఎందుకు